హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనవిల్ ఛానల్. ఈ వీడియో ద్వారా మనము యమహాలో R15 వెహికల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. చూడడానికి యమహా R15 వెహికల్ వచ్చేసి ఇలా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యమహా R15 వెహికల్ అనమాట. ఈ డిజైన్ చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇది యూత్ని చాలా అట్రాక్టివ్ డిజైన్తో కూడిన ఈ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అండ్ ఈ ఫ్రంట్ వైజర్ వచ్చేసి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది సైడ్లో చూసినట్టయితే ఇది వచ్చేసి ట్యాంక్. ఈ ట్యాంక్ సైడ్లో ఇక్కడ అటాచబుల్గా ఉండే R15 లోగోతో కూడిన ఈ కౌల్స్ అయితే అట్రాక్టివ్గా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంజన్ కింద కూడా మనకు కొన్ని కౌల్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ సైడ్లో చూసినట్టయితే దీని ఎక్కువ డిజైన్ అయితే ఏమి ఉండదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ మఫ్లర్కి వచ్చేసి లాస్ట్లో క్రోమ్ ఫినిషింగ్తో కూడిన మఫ్లర్ ఉండి కంప్లీట్ బ్లాక్ కలర్లో ఉండే మఫ్లర్ అయితే ఉంటుంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ వైట్ టైర్ అయితే ఉంటుంది. ఈ సీట్ విషయానికి వచ్చేసి ఈ స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది. అంటే సీట్ని రైడర్ అండ్ పిలియన్ ఇద్దరు కూర్చోడానికి సపరేట్ సీట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ సీట్ని డివైడ్ చేయడానికి మధ్యలో ఒక చిన్న కీ అయితే ఉంటుంది. సో ఇది మనకు చూడడానికి అయితే ఈ డిజైన్తో ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ టైల్ ల్యాంప్ కూడా చాలా స్మాల్గా ఉండి వచ్చేసి అట్రాక్టివ్ డిజైన్గా అయితే కనిపిస్తుంది. సో ఎవరైతే లాంగ్ నుంచి చూస్తారో ఈ డిజైన్ కూడా అట్రాక్టివ్గా ఉండడానికి అయితే ఇది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది నెంబర్ ప్లేట్ కోసం ఉన్న అరేంజ్మెంట్. ఈ బ్యాక్ రెండు ఇండికేటర్స్ అయితే ఎల్ఈడి ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి రెండు ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో మనకు ఎల్ఈడి ల్యాంప్ అయితే ఉండదు, బల్బ్ అయితే ఉంటుంది. సో ఈ టైల్ ల్యాంప్లో వచ్చేసి మనకు ఎల్ఈడి ల్యాంప్స్ అయితే కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్లో చూసినట్టయితే పిలియన్స్ కూర్చోడానికి వచ్చేసి ఈ ఫుట్ పెడల్స్ అయితే కనిపిస్తాయి. అంటే ఇది లెఫ్ట్ అండ్ రైట్ 2 ఫుట్ పెడల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ రైడర్ ఫుట్ పెడల్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి గేర్ ఇండికేటర్స్ అయితే అంటే గేర్ షిఫ్టింగ్ అయితే ఉంటుంది, గేర్ రాడ్ వచ్చేసి. సో ఇలా అయితే దీని డిజైన్ అయితే మనం చూడవచ్చు అనమాట. ఈ ఫ్రంట్లో వచ్చేసి ఎల్సిడి ప్యానల్ అయితే కనిపిస్తుంది. సో దీంట్లో మనకు చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఫీచర్స్ ఏంటనే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి కీ సెట్. ఇక్కడ కీ ఉంచేసి మనం ఆన్ ఆఫ్ అయితే చేయవచ్చు. అంటే కీ లాక్ చేయడానికి అయితే ఇది మనకు ఇన్స్ట్రుమెంటల్ ప్యానల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని డిజైన్ పరంగా ఒకసారి చూసినట్టయితే దీని ఏరో డైనమిక్ డిజైన్ అయితే అంటారనమాట. సో ఈ డిజైన్ చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది. ఇది వచ్చేసి దీనిలో BS6 ఇంజిన్ అయితే ఉంటుంది. దీనిలో VVA అనే ఒక ఫీచర్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీనిలో గేర్ సిస్టమ్ వచ్చేసి 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ సిస్టమ్ అయితే ఉంటుంది. అంటే మనకు 6 గేర్స్ దీనిలో అవైలబుల్గా ఉంటాయి అనమాట. R15లో నార్మల్గా అయితే మనకు 5 గేర్స్ అయితే వేరే వెహికల్స్ చూడవచ్చు. దీంట్లో వచ్చేసి 6 గేర్స్ అయితే ఉంటాయి. సో దీనిలో బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ABS బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అంటే యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో దీనిలో క్లచ్ విషయం వచ్చేసరికి స్లిప్పర్ క్లచ్ అనేది ఉంటుంది. సో ఈ స్లిప్పర్ క్లచ్ అనే ఫీచర్ చాలా తక్కువ వెహికల్స్లో ఉంటుంది. అంటే ఇది చాలా ఈజీగా క్లచ్ని యూజ్ చేసే విధంగా స్లిప్పర్ క్లచ్ ఫీచర్ అయితే ఉంటుంది. అంటే క్లచ్ యూజ్ చేసిన ఫీలింగ్ కూడా మనకు ఉండదు. సో అంత ఈజీగా అయితే ఉంటుంది స్లిప్పర్ క్లచ్ ఫీచర్ అయితే. నెక్స్ట్ వచ్చేసి దీనిలో కంఫర్ట్నెస్ కోసం
దీంట్లో ఏబిఎస్ డ్యూయల్ ఛానల్ ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సంబంధించిన ఈ కంఫర్ట్నెస్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనం బ్రేక్ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ బ్రేక్ వచ్చేసి డిస్క్ బ్రేక్ లాక్ అయిపోయి స్కిడ్ కాకుండా అయితే మనకి పనిచేస్తుంది అనమాట. సో ఇది డ్యూయల్ ఏబిఎస్ అయితే ఛానల్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ 2 కేబుల్స్ అయితే ఉంటాయి డ్యూయల్ ఏబిఎస్కి. ఒకవేళ సింగిల్ ఛానల్ అయితే సింగిల్ కేబుల్ అయితే మనం చూడవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 140 mm వైడర్ టైర్ అయితే మనకు బ్యాక్ సైడ్లో చూడొచ్చు. ఇది కూడా మంచి కంఫర్ట్ని అయితే ఇస్తుంది రైడర్కి. అంటే రైడ్ చేసేటప్పుడు ఇది స్కిడ్ కాకుండా అయితే మనకు యూజ్ అవుతుంది అనమాట. అయితే ఈ వెహికల్లో నార్మల్గా అన్ని వెహికల్స్ లాగానే బిల్ట్-ఇన్ ఇంజన్ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనివల్ల ఏంటంటే సైడ్ స్టాండ్ వేసినప్పుడు మనం ఇంజన్ స్టార్ట్ చేయాలని చూస్తే ఇది స్టార్ట్ కాదనమాట. సో ఇంజన్ మనం స్టార్ట్ చేయాలంటే ఈ సైడ్ స్టాండ్ తీసేస్తేనే ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అనేది చెప్పొచ్చు. అంటే ఎవరైనా దీన్ని సైడ్ స్టాండ్ వేసి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే స్టార్ట్ కాదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్రంట్లో మనకు 2 ఎల్ఈడి స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఈ ప్యాసింజర్ సీట్ వచ్చేసి మనకు 20 mm లోయర్లో ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ ఉన్న ఈ పిలియన్ సీట్ కంటే ఇది 20 mm లోయర్ సీట్ అయితే దీనిలో మనం చూడవచ్చు. సో దీని డిజైన్ కోసం డెల్టా బాక్స్ ఫ్రేమ్ని అయితే డిజైన్ చేసి ఇలాంటి డిజైన్ అయితే వీళ్ళు క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇదే కాకుండా దీంట్లో బ్యాక్ సైడ్ ఇక్కడ చైన్ సిస్టమ్ వచ్చేసి అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ చైన్ అని అయితే ఈ సిస్టమ్ని అంటామన్నమాట. ఇది ఏంటంటే రైడర్కి అంటే ఎంత ఎక్కువగా స్పీడ్లో వెళ్ళినప్పటికీ కూడా మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. సో దానికోసం అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి దీంట్లో హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మోనోక్రోమ్ సస్పెన్షన్, అంటే ఒకటే సస్పెన్షన్ ఉంటుంది, 2 సస్పెన్షన్స్ అయితే ఉండవు. సో ఇది కూడా చాలా కంఫర్టబుల్గా అడాప్టెడ్ సస్పెన్షన్ అనమాట. ఇది చాలా పవర్ఫుల్ ఫీచర్తో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు ఎల్సిడి ప్యానల్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అని కూడా అంటారు. దీంట్లో ఏంటంటే ఇది డిజిటల్ మీటర్ కూడా పనిచేస్తుందన్నమాట. దీంట్లో గేర్ షిఫ్టింగ్ పొజిషన్ ఉంటుంది. అంటే మనం ఏ గేర్లో ఉన్నామో ఇండికేట్ చేసే విధంగా ఇండికేటర్ అయితే ఉంటుంది. వివిఏ ఇండికేటర్ ఉంటుంది. సో ఇది కాకుండా మనకు స్పీడ్ ఇండికేటర్ ఉంటుంది, టాకోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది. సో ఇలా మనకు చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ దీని హార్న్ చూసినట్టయితే ప్రజెంట్ ఇది ఆన్లో అయితే లేదు. దీంట్లో డ్యూయల్ హార్న్ ఉంటుంది. అంటే మనకు 2 సౌండ్స్ వచ్చే విధంగా డ్యూయల్ హార్న్ సిస్టమ్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. దీంట్లో కలర్స్ వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్న కలర్ దీని పేరు రేసింగ్ బ్లూ అని అంటారనమాట. సో ఇవి కాకుండా ఇంకొక 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. దీంతో పాటుగా రెడ్ కలర్ అవైలబుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కడైతే మనకు ఈ బ్లూ కలర్ మనకు కనిపిస్తుందో ఇక్కడ రెడ్ కలర్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి రేసింగ్ బ్లూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి థండర్ గ్రే అని చెప్పి గ్రే కలర్ స్టిక్కరింగ్తో అయితే ఇంకొక వెహికల్ అయితే వస్తుంది. సో ఇదే కాకుండా బ్లాక్ కలర్ వెహికల్ కూడా ఉంటుంది. దాన్ని డార్క్ బ్లాక్ అని అంటాము. సో ఇక్కడ డార్క్ బ్లాక్, ఇక్కడ గ్రే వెహికల్ కూడా ఉంది మనకు చూడడానికైతే. ఇది వచ్చేసి గ్రే వెహికల్ అనమాట. సో దీంట్లో కంప్లీట్గా స్పెసిఫికేషన్ చూసినట్టయితే దీంట్లో 155 cc ఇంజన్ అయితే మనం చూడవచ్చు అనమాట ఈ వెహికల్లో. ఇది లిక్విడ్ కూల్డ్ 4-stroke SOHC 4 valve ఇంజన్ అనమాట. అంటే దీంట్లో కూలింగ్ అనేది లిక్విడ్ ద్వారా కూల్ అవుతుంది. అంటే కొన్నిట్లో ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. అంటే బయట నుంచి వచ్చే ఎయిర్ ద్వారా ఆ ఇంజన్ అనేది కూల్ అవుతుంది. బట్ దీంట్లో దీని డిజైన్ ద్వారా బయట నుంచి వచ్చే ఎయిర్ ఇంజన్కి తగలదు. సో దీంట్లో లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే ఇచ్చారనమాట. దీంట్లో బోర్ వచ్చేసి 58 mm బోర్ ఉంటుంది. దాని పైనుండే స్ట్రోక్ వచ్చేసి 58.7 mm స్ట్రోక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం హార్స్ పవర్ని ఇది 13 kV వద్ద ఇది 1000 RPM పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో ఎలక్ట్రిక్ స్టార్టర్ మాత్రమే ఉంటుంది. అంటే స్టార్ట్ చేయడానికి దీనిలో కిక్ స్టార్ట్ అయితే ఉండదు, కిక్ రాడ్ ఉండదు. దీనిలో స్టార్ట్ చేయడానికి ఎలక్ట్రిక్ స్టార్ట్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనం ఈ హ్యాండిల్లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ సైడ్ క్లచ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పాసింగ్ బటన్స్ అయితే ఉంటాయి. సో ఇదే కాకుండా లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి, హార్న్ బటన్ అయితే ఉంటుంది. సో పాసింగ్ కోసం ఎక్స్ట్రా పాసింగ్ స్విచ్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్లో ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంటుంది. అంటే మనం ట్రాఫిక్లో ఐడిల్గా ఇంజన్ స్టాప్ చేసుకోవచ్చు అనమాట. కీతో ఇంజన్ మొత్తం కంప్లీట్ స్టాప్ చేయకుండా. నెక్స్ట్ వచ్చేసి
ఇది స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి డిస్క్ బ్రేక్ సంబంధించిన ప్యానల్ అనమాట. సో ఫ్రంట్లో చూడడానికైతే ఇది డిజైన్ అయితే ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇదే కాకుండా దీని క్లచ్ వచ్చేసి మల్టిపుల్ వెట్ క్లచ్ అనేది ఉంటుందన్నమాట. అంటే దీంట్లో వెట్ క్లచ్ ద్వారా ఏంటంటే స్లిప్పర్ క్లచ్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. ఇది ఏంటంటే మనకి ఈజీగా క్లచ్ని యూజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనిలో ట్రాన్స్మిషన్ టైప్ అంటే గేర్ వచ్చేసి 6 గేర్స్ అయితే ఉంటాయి. మనం 6 గేర్ స్పీడ్తో అయితే వెళ్ళొచ్చు. దీంట్లో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా ఫ్యూయల్ అయితే పంప్ చేయబడి ఉంటుంది వెహికల్లో. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 14 Nm వద్ద 8500 RPM అయితే ఇది రిలీజ్ చేస్తుంది అనమాట వెహికల్ వచ్చేసి. నెక్స్ట్ ఓవరాల్గా దీని వెహికల్ లెంత్ చూసుకున్నట్టయితే 1990 mm లెంత్ అయితే ఉంటుంది. అంటే ఈ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఈ లెంత్ కంప్లీట్గా 1990 mm ఉంటుంది. ఓవరాల్గా దీని విడ్త్ వచ్చేసి ఇది 725 mm అయితే దీని విడ్త్ చూడొచ్చు. దీన్ని హైట్ వచ్చేసి అంటే కింది బాటం నుంచి దీని పై వరకు దీని హైట్ వచ్చేసి 1135 mm అయితే ఉంటుంది. ఈ సీట్ హైట్ చూసుకున్నట్టయితే ఇది 815 mm అయితే ఉంటుంది సీట్ హైట్. నెక్స్ట్ వచ్చేసి వీల్ బేస్, ఈ ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్ ఈ మధ్య ఈ గ్యాప్ని వీల్ బేస్ అని అంటాం కదా. ఈ వీల్ బేస్ వచ్చేసి 1325 mm అయితే ఉంటుంది. సో దీని గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఇంజిన్ నుంచి గ్రౌండ్ వరకు ఉండే ఈ సైజుని ఈ స్పేస్ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే అంటాము. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 170 mm ఉంటుంది. అయితే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత కంఫర్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ ఇంజన్కి తగలకుండా అయితే ఇది మనకు యూజ్ అవుతుందన్నమాట. ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 142 kgs అయితే ఉంటుందన్నమాట. సో వెహికల్ వెయిట్ కంప్లీట్గా 142 kgs ఉంటుంది. ఈ ఇంజన్ వచ్చేసి 155 cc ఇంజన్ అయితే ఉంటుంది. దీంట్లో ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ ఫుల్ ట్యాంక్ అయితే చేయవచ్చు. సో దీని 11 లీటర్స్ అయితే దీంట్లో మనం ఫుల్ ట్యాంక్ చేస్తే ఫుల్ అయిపోతుంది అన్నమాట. సో దీంట్లో డెల్టా ఫ్రేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫ్రంట్లో వచ్చేసి టెలిస్కోపింగ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇది సస్పెన్షన్ అనమాట, ఇది అడ్జస్టబుల్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి రేర్లో బ్యాక్ సైడ్లో హైడ్రాలిక్ మోనోక్రోమ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అంటే ఇది సింగిల్ సస్పెన్షన్ అనమాట. సో ఇదే కాకుండా డిస్క్ బ్రేక్ అయితే దీంట్లో ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే రేర్ రెండు డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. దీనిలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వచ్చేసి 282 mm సైజులో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. రేర్లో వచ్చేసి 220 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి దీని టైర్ సైజ్ చూసుకున్నట్టయితే దీనిలో 2 ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. ఈ ఫ్రంట్ టైర్ వచ్చేసి 100/80 సైజ్ అయితే ఉంటుంది. దీని రీమ్ వచ్చేసి 17 inches రీమ్ అయితే మనం చూడొచ్చు ఫ్రంట్ వీల్ వచ్చేసి. అదే బ్యాక్ వీల్ చూసుకున్నట్టయితే రేర్ టైర్ వచ్చేసి 140 mm అయితే రేర్ టైర్ ఇచ్చారు. సో ఇది 140 mm అయితే ఉంటుంది. చాలా వైడర్ టైర్ అనమాట. సో ఈ వైడర్ టైర్ వల్ల రోడ్ గ్రిప్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిలో రిమ్ సైజు 17 inches రిమ్ అయితే ఇచ్చారనమాట. 140/70 టైర్ సైజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది రేడియల్ ట్యూబ్లెస్ అనే ఫీచర్ అయితే కలిగి ఉంటుందన్నమాట. అంటే ఈ డిజైన్ అయితే రేడియల్ డిజైన్ అంటారు దీన్ని. సో ఇన్నర్ ట్యూబ్ వచ్చేసి డయామీటర్ వచ్చేసి 41 mm అయితే ఫ్రంట్లో ఉంటుంది డయామీటర్ సైజ్ వచ్చేసి. సో ఇలా దీని ఫీచర్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అదర్ ఫీచర్ చూసుకున్నట్టయితే దీనిలో బ్యాటరీస్ వచ్చేసి 12 volts AH బ్యాటరీ అయితే ఉంటుంది. హెడ్ ల్యాంప్ వచ్చేసి LED హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇదే కాకుండా యాక్సిలరీ LED లైట్స్ అయితే వస్తాయి. అంటే బ్రేక్ వేసినప్పుడు టైల్ లైట్ కానీ లేకపోతే ఈ ఫ్రంట్ లైట్స్ కానీ వచ్చే విధంగా మనకు లైట్స్ అయితే LED లైట్స్ ఇచ్చారు. సో దీనిలో స్పీడోమీటర్ వచ్చేసి డిజిటల్గా అయితే ఉంటుంది. ఇదే కాకుండా టాకోమీటర్ ఉంటుంది, ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, ABS ఫీచర్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. సో బ్రేక్ వేసినప్పుడు పడిపోకుండా ఇది అయితే మనకు హెల్ప్ అవుతుంది. దీని ఫ్యూయల్ సిస్టమ్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ అనే ఫీచర్ తోటి అయితే ఉంటుంది. ఫ్యూయల్ కంజంక్షన్ ఇండికేటర్ కూడా మనకి ఇండికేటర్లో చూడొచ్చు. ఇదే కాకుండా షిఫ్ట్ టైమింగ్ లైట్ కూడా ఉంటుంది. ఇదే కాకుండా VVA ఇండికేటర్ అనేది ఉంటుంది. క్లాక్ వచ్చేసి మన డిజిటల్ క్లాక్ అయితే మనం ఈ ఇండికేటర్లో అయితే చూడొచ్చు. ఇదే కాకుండా సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అనే ఫీచర్ కూడా మనం ఇండికేటర్లో చూడొచ్చు. ఇదే కాకుండా దీంట్లో డ్యూయల్ హార్న్ అయితే ఉంటుంది. గేర్ పొజిషన్ ఇక్కడ ఉందనేది గేర్ పొజిషన్ చూసుకొని కూడా దీనిలో ఇండికేటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా R15లో మనకు చాలా ఫీచర్స్ అయితే మనకు ఉంటాయన్నమాట. సో ఎవరైతే ఈ R15ని తీసుకోవడానికి ఇష్టపడతారో సో వాళ్ళకు బాగా నచ్చే డిజైన్ నచ్చే ఫీచర్స్ అయితే మనం దీనిలో చూడొచ్చు.
ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పటిదాకా మనము యమహాలో R15 వెహికల్స్ గురించి అయితే మనము కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ తెలుసుకోవడం అయితే జరిగింది. సో అది యూత్ని చాలా అట్రాక్ట్ చేసే వెహికల్ అనమాట. అయితే ఈ ప్రైస్ వచ్చేసి ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి అయితే చేంజ్ అయితే ఉంటుంది. సో కాబట్టి నేను ఎక్స్షోరూమ్ ప్రైస్ కూడా నేను చెప్పడం అయితే లేదు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పటిదాకా మనం చూసిన వెహికల్ వచ్చేసి యమహాలో R15 వెహికల్ అనమాట. అయితే దీంట్లో బ్లూటూత్ ఫీచర్ అయితే ఉండదు, కానీ ఇది యూత్ని చాలా అట్రాక్ట్ చేసే విధంగా అయితే దీని ఏరో డైనమిక్ లుక్ అయితే దీని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీన్ని ఎవరైతే ఒకసారి నడుపుతారో సో వాళ్ళైతే వదిలిపెట్టరు అనమాట. అంత మంచిగా దీని ఫీలింగ్ అయితే ఉంటుంది ఇది నడుపుతుంటే. సో దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి 1,52,900 వరకు అయితే తెలంగాణలో ఎక్స్షోరూమ్ ప్రైస్ ఉంది. సో మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి ఇది ఇంకా కొంచెం పెరుగుతుందన్నమాట. అంటే దీంట్లో మనకు లైఫ్ ట్యాక్స్ యాడ్ అవుతుంది, ఇన్సూరెన్స్ యాడ్ అవుతుంది, RTA సంబంధించిన ఫీ యాడ్ అవుతుంది, తర్వాత ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ సంబంధించినవన్నీ కూడా ఈ అమౌంట్ యాడ్ అవుతుంది. కాబట్టి సో మనకి ఇంకొక 30,000 కంటే ఎబో కూడా ఉండొచ్చు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఈ వెహికల్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో వీడియో మీకు నచ్చిందని అయితే అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో ఒకవేళ మీకు వెహికల్ గురించి మీకు క్వైరీస్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో రాయండి. సో ఇదే కాకుండా మీకు ఎంక్వైరీ కావాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఈ షోరూమ్ సంబంధించింది. సో మీరు ఆ నెంబర్తో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.